Hello everyone, welcome to my channel Fun and Learn with Chandana. ఈరోజు మనం ఎన్టీఆర్ ఆర్ట్ అండ్ కల్చరల్ మ్యూజియం పీస్ మెమోరియల్ హాల్కి వచ్చేసామండి. ఈరోజు వచ్చి ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ వీక్ సందర్భంగా ఒక కాంపిటీషన్ జరగబోతుంది. దట్ ఈస్ మిల్లెట్స్ రెసిపీ కాంపిటీషన్. చూద్దాం లోపలికి వెళ్ళి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. సో నైస్ థింగ్ వీ క్యాన్ సీ హియర్. చాలా మంచి మంచి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఇక్కడ అన్నీ ఉన్నాయి. కెన్ సీ ఎవ్రీథింగ్ హియర్. అండ్ హియర్ ఓల్డ్ కాయిన్స్, వీ కెన్ సీ హియర్ ఓల్డ్ కాయిన్స్. చాలా బాగుంది. సో హియర్ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్. గాయస్ మనతో ఉన్నారు ఈరోజు ఇన్నర్ వీల్ క్లబ్ ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసెంట్ ప్రెసిడెంట్. మేడం ఈరోజు ప్రోగ్రామ్ గురించి కొంచెం చెప్తారా? మేడం నమస్తే అండి, నా పేరు పద్మ అండి. లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్, తన జయంతి ప్రెసెంట్ ప్రెసిడెంట్. మాది ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ అనంతపూర్. ఇది యాక్చువల్లీ ముందు రోటరీ క్లబ్కి అనుసంధానమై ఉంది, ఇప్పుడు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా ఉంది. నెక్స్ట్ ఇయర్ మాకు 50 years కంప్లీట్ అవుతుందండి. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా ఉంది మా ఇన్నర్ వీల్ క్లబ్కి నెక్స్ట్ ఇయర్. మేము యాక్చువల్లీ చారిటీలో ఎక్కువ ఉంటాము. ఏదైనా అవసరాలు, అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళ కోసం ఏదైనా అవసరాలు ఉండేవి, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ వేయించుకోలేని వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి వ్యాక్సినేషన్స్ వేయించడం కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఈ లాక్టేటింగ్ మదర్స్కి న్యూట్రిషన్ ఫుడ్ సప్లై చేయడము, అనాథ పిల్లలకి ఎవరికన్నా బుక్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయడము, ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెద్దవాళ్ళకి, ఐ మీన్ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బట్టలు, పండ్లు, వాళ్ళకి కావాల్సిన ఆహార ధాన్యాలు ప్రతి నెలకి కావలసినవి వాళ్ళని పలకరించి వాళ్ళతో మేము కాసేపు టైం స్పెండ్ చేసి అవి ఇచ్చి రావడము, ఇలాంటివి మర్చిపోతుందన్నమాట మేము చేసే యాక్టివిటీస్ అనమాట. సో ఆ సందర్భంగా అందులో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడ ప్రపంచ వారోత్సవ, ఐ మీన్ వరల్డ్ హెరిటేజ్ వీక్ జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ సాంప్రదాయ ధాన్యాలతో వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ అనంతపూర్, మేము వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈరోజు ఇక్కడ ఈ పోటీ కాంపిటీషన్ అన్నమాట, ఈ ఊర్లో ఉండే మహిళలందరితో సంప్రదించి వాళ్ళ చేత చేయబడిన ఆహార, ఓన్లీ విత్ మిల్లెట్స్ అండి, చిరుధాన్యాలతో చేసిన వంటకాలు మటుకే, అది స్వీట్ కావచ్చు, హాట్ కావచ్చు, మనకి నూడిల్స్ ఇలాంటివి ఏవైనా సరే ఓన్లీ చిరుధాన్యాలతో చేసిన వంటకాలు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో టాప్ 1 and 2 ప్రైజెస్ కూడా మా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ అనంతపూర్ చేత ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ మేడం. మీరేం చెప్తారా? నేను జయంతి, ఈ ఇయర్ ఇన్నర్ వీల్ క్లబ్కి ప్రెసిడెంట్ అనంతపురం. సో ఈరోజు ఇక్కడ సాంప్రదాయ వంటకాల ప్రదర్శన, సిరిధాన్యాలతో వంటకాల మిల్లెట్స్ నుంచి, సో దానికి కాంపిటీషన్ పెట్టాము. అందరికీ కొంచెం మనము అవగాహన, అవేర్నెస్ కల్పించి ఆ ఫుడ్ కూడా మనం ఎక్కువ మిల్లెట్స్ తినాలి, మిల్లెట్స్ నుంచి సిరిధాన్యాలు తింటే మనకి రైస్, ఈ చపాతి ఇవన్నీ తినకుండా ఈ తింటే ఇప్పుడు ఉండే అందరూ పేషెంట్స్ ఉంటారు, బీపీ, షుగర్స్, అదర్ కాజెస్ ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ రైస్ బదులుగా ఇవన్నీ మనం తిన్న ముందు పాతకాలంలో ఈ సిరిధాన్యాలతోనే చేస్తున్నారు. కొర్రెలు, అండు కొర్రెలు అంట, అరికలు, అవన్నీ చాలా ఉన్నాయి కదా దాంతో. సో అవన్నీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మధ్యలో ఇవన్నీ వచ్చినాయి, గోధుమలు, రైస్ తోనే ఎక్కువ చేస్తుంటారు. సో ఇప్పుడు మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినా కూడా జస్ట్ ఇది కాంపిటీషన్ కాకుండా అందరికీ ఒక అవేర్నెస్ వస్తే, ఈ సిరిధాన్యాలతో కూడా మనం ఇలా వంట చేయొచ్చు, దాంట్లో రోటీస్ కానీ, దాంట్లో బిసిబేళబాత్ కానీ, దాంతో పాయసం కానీ, దాంతో ఉప్మా, కిచిడి, సో ఇలా ఎన్నైనా కానీ మనము దీంతోనే చేయొచ్చు. ఇప్పుడు రైస్ తోనే చేయాలని లేదు, టేస్ట్ కూడా ఎవరికి తెలీదు, సేమ్ అలాగే ఉంటుంది. మనం రైస్ తో ఎలా బిసిబేళబాత్ చేస్తామో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. కానీ కొంతమందికి అవగాహన లేదు, ఓన్లీ అదొకటే, దీంతో ఏం తింటాంలే, ఎవరు తెలుసులేదు దీంతో అనుకుంటారు, టేస్ట్ బాగుండదు. బట్ దీంతో మనం అన్ని కరెక్ట్ గా, మనం పర్ఫెక్ట్ గా దానికి అన్ని ఉప్పు, కారము అన్ని వేస్ట్ చేస్తే దీనికన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది, హెల్తీగా ఉంటాం. హెల్త్ ఈస్ వెల్త్ అన్నట్ల మనకి హెల్త్ బాగుంటే మనం ఏదన్నా చేసుకోవచ్చు. హెల్త్ బాగుందంటే మనం ఇలాంటి ఫుడ్ నే మనం తినాలి.
సో ఇది అవేర్నెస్ కల్పించడానికి మనం ఇక్కడ వాళ్ళు ఇంటాక్ట్ వాళ్ళు హెరిటేజ్ వాళ్ళు చేస్తూ వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి మేము కూడా హోస్ట్ చేసి మనం కూడా ఈ ప్రోగ్రామ్ ని కాంపిటీషన్ పెట్టాము. సో అందుకోసం మీరు అందరూ అక్కడ గ్యాదర్ అయినారు వాళ్ళు తెచ్చిన రకరకాల వంటలతో. సో ఇప్పుడు కాంపిటీషన్స్ మొదలవుతుంది. లెట్ us see who are winners అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. జడ్జెస్ వచ్చేసారండి ఈరోజు, గెస్ట్ యాజ్ వెల్ యాజ్ జడ్జెస్. జడ్జెస్ వచ్చేసారండి ఇంకా. అలాగే శ్రీవాణి గారు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ రెసిపీస్ షో చేసేకి టేబుల్స్ మీద పెడుతున్నారండి. నేను కూడా ఈరోజు తీసుకొచ్చాను. సో నేను ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నాను. చూడండి, చాలా మంది ఉన్నారు ఈరోజు ప్రోగ్రాంలో. చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ అందరూ వచ్చేసారు. అందరూ స్టార్ట్ చేసేసారండి. ఇక్కడ అందరూ షో పెట్టేస్తున్నారు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు అందరూ. వావ్, నైస్ నైస్ నైస్. ఏం చేశారండి మీరు ఈరోజు? హాయ్ మ్యామ్, ఏం చేశారు మేడం ఈరోజు? వావ్, నైస్, వెరీ నైస్. మేడం ఈ డిష్ పేరు ఏంటి మేడం? మిల్లెట్స్ పాయసం. హాయ్ మ్యామ్, ఏం చేశారు మేడం ఈరోజు మీరు? పరాఠా. ఓకే, నేను పరాఠాని మ్యామ్. ఏం చేశారండి మీరు ఈరోజు? ఓకే, వెరీ నైస్ అండి. చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి, బాగున్నాయి. ఏం చేశారండి మీరు ఈరోజు? వెరీ గుడ్, నైస్ నైస్ నైస్. ఏం చేశారండి మీరు? ఫిష్ పేరు సామెల ఉప్మా. వావ్, నైస్, టెంప్టింగ్. Superb. అసలు అన్ని రెసిపీస్ సూపర్ అంటే సూపర్ అండి. ఎంత బాగా చేస్తారు అందరూ. చూస్తున్నారండి రెసిపీస్ అన్ని. అసలు మిల్లెట్స్ తో ఇన్ని వెరైటీస్ చేయొచ్చునా అని అనుకోవచ్చు మనం ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాక. చాలా సూపర్ గా ఉన్నాయి వెరైటీస్. నేనైతే ఈరోజు పన్నీర్ అండ్ క్యారెట్ స్టఫ్డ్ విత్ రాగి అండ్ బాజ్రా పరాఠా చేశానండి. సో ఇది బాగా జడ్జెస్కి నచ్చేసింది బికాస్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ఇది నా డిష్. అందరికీ టొమాటో పికిల్ చాలా నచ్చిందండి. యాక్చువల్లీ నేను వీడియో చేద్దాం అనుకున్నాను టొమాటో పికిల్ది, బట్ డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ నేను చేయలేకపోయాను.
మన వ్యూవర్స్కి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. టమాటా పికిల్ కూడా నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. చాలా బాగున్నాయండి. కొర్రెల లడ్డు ఇక్కడ చాలా సూపర్గా చేశారు. దివ్య మేడము చాలా బాగుంది. చాలా అసలు ఇన్ని వెరైటీస్ ఫ్రమ్ మిల్లెట్స్ అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగున్నాయి. ఇద్దరికి చాలా బాగా నచ్చాయి. అసలు జడ్జెస్కి చాలా పెద్ద టఫ్ కాంపిటీషన్ వాళ్ళకే. విన్నర్స్ అనౌన్స్ చేసేదే పెద్ద కాంపిటీషన్ వాళ్ళకి, బికాజ్ అన్నీ బాగున్నాయి. బట్ క్రైటీరియా వచ్చేసి కొంచెం డిఫరెంట్గా, డైలీగా తినే వాటికంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తో వాళ్ళు విన్నర్స్ని చూస్ చేసుకున్నారు. అస్సలు నేను షాక్, నన్ను పిలిచినప్పుడైతే విన్నర్గా చాలా షాక్ అయ్యాను. బికాజ్ మిగతా వాళ్ళ డెకరేషన్స్ అండ్ ప్రజెంటేషన్ చాలా బాగుందండి. అసలు సూపర్గా చేశారు. నేను జస్ట్ పిల్లల్ని రెడీ చేసుకొని స్కూల్కి వదిలేసి వెళ్ళేసరికి సో ఇంత కాన్సన్ట్రేట్ చేసి నేను ఇంత ఇదిగా చేయలేదేమో అని అనిపించింది. బట్ టేస్ట్, అల్టిమేట్ టేస్టే కదా ఇంపార్టెంట్. అందరికీ టేస్ట్ బాగా నచ్చేసింది. వీఆర్ హ్యాపీ విత్ ద టేస్ట్. ఈ డిష్ ఎలా చేయాలో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేయండి. నేను ఇది ఒక వీడియో తీసి పెడతాను. హౌ టు ప్రిపేర్ క్యారెట్ అండ్ పన్నీర్ స్టఫ్డ్ పరోటా. ఇది ఒక పెద్ద డిఫరెంట్ టాస్క్ అవుతుంది జడ్జెస్కి, ఎందుకంటే అందరూ సూపర్గా చేసుకొని వచ్చారు. ఈ కాన్సెప్ట్ పెట్టి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల చాలా మంచి ఒక ఉద్దేశం ఏంటంటే మిల్లెట్స్ గురించి అందరికీ అవగాహనలో వస్తుంది. స్పీచెస్ కూడా నేను యాక్చువల్లీ రికార్డ్ చేయలేదు. చాలా సూపర్గా స్పీచెస్ ఇచ్చారండి. చాలా బాగున్నాయి స్పీచెస్. మనకి మిల్లెట్స్ మీద అవగాహన గురించి బాగా చెప్పారు. దాని ఉపయోగాలు. డైలీ రైస్ తింటాం కదా, ఆ రైస్ని ఒక వన్ టైం మనం పెట్టుకొని ఇంకో మిగతా టైము ఈ మిల్లెట్స్ కింద మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా తగ్గిపోతాయి. ఎవరికన్నా ఆల్రెడీ ఆరోగ్య సమస్యలు ఉంటే అవి మినిమైజ్ చేసుకోవచ్చు మనము. సో ఈ కాన్సెప్ట్ ఈ కాంపిటీషన్ పెట్టారండి. ఇది కాంపిటీషన్ కాదు, మనలో ఒక అవేర్నెస్ పెంచేకి ప్రోగ్రామ్ అన్నమాట. చాలా బాగున్నది ప్రోగ్రాము. అండ్ ఇలా కుకింగ్ కాంపిటీషన్స్లో ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయడం కూడా ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఈ బీపీ షుగర్ అనేది మన కంట్రీలో ఒక మహమ్మారిలా తయారైపోయింది. దీని నుంచి మనం బయటపడాలంటే మిల్లెట్స్ని కంపల్సరీ టేస్టింగ్ అన్ని అయిపోయిందండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్లో మాక్సిమం అందరిది కంప్లీట్ అయిపోయింది టేస్టింగ్ అనేది. కాకుండా చూద్దాం, ఇంకా జడ్జెస్ విన్నర్స్ అనౌన్స్ చేయలేదు. లెట్స్ సీ హూ విల్ బి ద విన్నర్. ఇడ్లీ, దోశ, వెరీ ఎక్సైటెడ్ టు నో ద విన్నర్స్. మిల్లెట్స్ని ఇంట్రడ్యూస్ చేసి చాలా బాగున్నాయండి రెసిపీస్ అయితే. చాలా 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 బాగా చేశారు అందరూ. హెల్త్ బాగుంటుంది. అసలు ఇన్ని వెరైటీస్ ఉంటాయా మిల్లెట్స్ అని ఈ రోజు ప్రోగ్రామ్ నుంచి తెలుసుకోవచ్చు మనము. ప్రోగ్రామ్ క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ మిల్లెట్స్. విన్నర్స్ అనౌన్స్ చేస్తున్నారండి. ఇప్పుడు చూద్దాం ఎవరో విన్నర్స్. ఫస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు ఈరోజు. ఆఫ్టర్ దాట్ విన్నర్స్ అనౌన్స్ చేస్తారు. 2 విన్నర్స్ అనౌన్స్ చేశారండి. 2 విన్నర్స్ అండ్ మిగతా వాళ్ళందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు.
ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. నాకే కాదు, నాతో పాటు వచ్చిన మిగతా లేడీస్ అందరికీ మంచి ఆపర్చునిటీ అండి. నేర్చుకోవాల్సింది చాలా నేర్చుకున్నాం మేము ఈ ప్రోగ్రామ్ నుంచి. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.